బీఆర్ఎస్ ఒక పోరాటంలో విజయం సాధించింది. ఇవాళే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రజ్యోతిలో వార్త రాసుకొచ్చారు. పత్తి వర్షానికి తడిస్తే అది దానివలన తేమ ఇంపాక్ట్తో మార్కెట్ ధర పడిపోయిందన్నది. తెలంగాణలో అది ఎప్పటి నుంచో నడుస్తుంది. అక్కడ వర్షాలు ఇంతకంటే ఎక్కువ పడ్డటువంటి సందర్భం మొన్న మనకి ఇక్కడ ఉన్నటువంటి తుఫాన్ కంటే కూడా అక్కడ మోందీ తుఫాన్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్. అలాంటి సందర్భంలో అక్కడ సీసీఐ నిబంధనలతో దళారులు పత్తిని తక్కువ రేటుకు కొంటున్నటువంటి పరిస్థితి రెండు రాష్ట్రాల్లో ఉంది. సరే, ఇక్కడంటే ప్రతిపక్షం ఇంకా టేకప్ చేయలేదు. ఈలోపుగా జ్యోతి రాసేసింది కాబట్టి ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమో చూడాలి. బట్ తెలంగాణలో వచ్చేటప్పటికి ఇవాళ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున యాజిటేషన్ చేసింది. ఒక పక్కన కేటీఆర్ ఫీల్డ్లోకి వెళ్ళారు, హరీష్ రావు ఫీల్డ్లోకి వెళ్ళారు. వాళ్ళిద్దరు రెండు వైపులా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డుల దగ్గరికి వెళ్ళి రైతులతో మాట్లాడటం, అలాగే రైతుల్ని కలవటం, ఇదంతా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎప్పుడైతే పత్తికి సంబంధించి రైతులతో కలవటం, ఆందోళనకు పిలుపునివ్వడం, ఎక్కడికక్కడ హడావిడి చేసేటప్పటికి ఒక్కసారిగా అర్జెంటుగా ప్రభుత్వానికి అప్పుడు కళ్ళు తెరిచింది. తుమ్మల నాగేశ్వరరావు అర్జెంటుగా స్పందించారు, వ్యవసాయ శాఖ మంత్రి. ఇక వీళ్ళు ఎంత నాటకాలు ఆడుతున్నారు, మేము రేపటి నుంచినే పత్తిని కొంటాం, సీసీఐ ద్వారా కొనిపిస్తాం, మేము కొంటాం, దగ్గరుండి చూస్తాం అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. అంటే వాళ్ళు ఉద్యమం చేసేదాకా వీళ్ళు ఎందుకు చేయలేదు? ఇదేదో ముందే చెప్పుంటే కనుక అసలు వాళ్ళు ఉద్యమం చేయాల్సిన అవసరమే లేదు కదా, ఆ ముక్క చెప్పడానికి కూడా వీలుండేది కదా. వాళ్ళు ఉద్యమం చేశాక చేయడం అంటే వాళ్ళ ఒత్తిడికి తలొగ్గినట్టు. తద్వారా బీఆర్ఎస్ తన ఉద్యమంలో విజయం సాధించిందని చెప్పాలి.